విజయవాడ వెస్ట్ సీట్ పై జనసేన బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీట్ తమదంటే తమదే అని రెండు పార్టీల నాయకులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా సీటు ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై చర్చలు ముగిసిపోయినాయి. మూడు పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు కావచ్చు, లేకపోతే నాయకత్వం కావచ్చు, కూర్చొని ఏ సీటు ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది కన్ఫర్మ్ అయిపోయింది. తప్పకుండా అభ్యర్థి ఎవరైనప్పటికీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగరేసే విధంగా కార్యకర్తలందరూ కూడా అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇండిపెండెంట్గా చేస్తారా లేకపోతే రెబల్గా వేస్తారా ఏంటనేది వాళ్ళ నాయకులు దానికి సమాధానం చెప్పాలా. ఉమ్మడి పొత్తు అంటే త్యాగాలు చేయాలని మొదటి నుంచి చెప్తా ఉన్నారు. తప్పకుండా వాళ్ళ పార్టీ అంతర్గత విషయం కాబట్టి వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళకి సమాధానం చెప్పుకొని వాళ్ళు సముదాయిస్తారనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉంది. సీటు కోరుకోవడం తప్పులేదు. గతంలో కూడా చెప్పా, పొత్తుల్లో ఎవరైనా సీటు కోరుకోవచ్చు, అందులో తప్పులేదు. కానీ కోరికలో న్యాయం ఉండాలి. మరి ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఇక్కడి నుంచి సెంట్రల్ నియోజకవర్గానికి మార్పు చేయించింది జనసేన పార్టీ పోరాటాలు, పోతిని మహేష్ ఉద్యమమని మీ అందరికీ కూడా తెలుసు. నేను మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసినప్పుడు నేను చెప్పా, సార్ పశ్చిమ సీటు జనసేన పార్టీకి ఉంటే ఖచ్చితంగా మనం గెలుస్తాం. ప్రజలు కూడా గాజు గ్లాస్కి పోతిని మహేష్కి మీ ఆశీర్వచనంతో ఓటేయాలని ఫిక్స్ అయ్యారు. బంపర్ మెజార్టీతో మనం కూటమిలో గెలుస్తాం. కూటమిలో ఖచ్చితంగా అందరినీ ఒప్పించి నాకు సీట్ ఇవ్వాలని కూడా అభ్యర్థించా. పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా మహేష్ ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా సానుకూల నిర్ణయం రావడానికి ప్రయత్నం చేస్తానని మాత్రం మాట్లాడాను. ఎక్కడైనా తేడా వస్తే ఖచ్చితంగా నేను మొదటి రోజు చెప్పా, నేను పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకుంటా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, నా చేతిలో ఇంకో జెండా ఉండదు, ఇంకో పార్టీకి వెళ్ళననే మాట మాట్లాడే ఖచ్చితంగా ఇండిపెండెంట్గానే పోటీ చేస్తా.